నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. లైఫ్‌లో మనకు నచ్చినట్టు ఒకరోజు గడిపితే దానికోసం లైఫ్ లాంగ్ ఏడుస్తూ మిగతా జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అప్పిచ్చేవాడు దేవుడే, కానీ అప్పు తీర్చకపోతే ఆ దేవుడే మన పాలిట యముడుగా మారుతాడు. మనం ఒక్కరం కష్టపడి సంపాదిస్తే మన ఫ్యామిలీని మొత్తం హ్యాపీగా ఉంచవచ్చు. అడ్డదారులు తొక్కాల్సిన అవసరమే లేదు. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం. ఈ ప్రపంచంలో మీ చిరునవ్వుకు మించిన అందం, మీ వినయానికి మించిన ఆభరణం, మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. అందుకే మీరు ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉండండి. 10 రూపాయలు ఉంటే 10 మంది వస్తారు. అదే ₹1 కూడా లేకుండా ఉంటే ఎవరూ రారు. రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం, మనుషులు కాదు. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో వచ్చే ఒడిదుడుకులు నిన్నేమీ చేయలేవు. కష్టాలు విజ్ఞతను పెంచుతాయి. తన వారెవరో పరాయి వారెవరో తెలుపుతాయి. నిరంతర గమనం వలనే సూర్యుడు తేజోసంపన్నుడయ్యాడు. అలాగే నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోగలం. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకొచ్చే కష్టనష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. తప్పుదారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేరు. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, రేపటికి ఆశ ఆధారం, అలాగే గెలుపుకు ప్రయత్నం ఆధారం. భగవద్గీతను కోర్టుల్లో ప్రమాణం చేయడానికి ఉపయోగిస్తారు. స్కూళ్ళల్లో నేర్పించరు. అదే స్కూళ్ళల్లో నేర్పిస్తే కోర్టులకు వెళ్ళే అవసరమే రాదు కదా. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. మన వెనక మన గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మన వెనకే. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవసరాల కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు. మాటలతో బాధ పెట్టకు. ఎవ్వరి మనసు గాయపరచకు. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం, కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం కొనలేము. ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం మనకు తెలిసినా, మనిషి చనిపోగానే తిరిగి రమ్మని, బతికి రమ్మని శవం మీద పడి గుండెలు బాదుకొని బోరున ఏడుస్తాం. అంత ప్రేమ మనిషి బతికుండగా చూపించరు ఎందుకని? ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. ఒక్కొక్కరి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్మింది ఇలాంటి వారినా అని అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా. 4 మాయమాటలకే పడిపోతుంది.
ఏమి బంధాలో ఏంటో స్వార్థంతో కూడుకున్న ఈ సమాజంలో. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అది విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దగ్గరకు వెళితేనే కొండలు నున్నగా ఉండవని, దిగితేనే నీటి లోతు ఇంత అని, తిప్పితేనే నాణ్యానికి రెండో వైపు ఏముందో అని, చేసే కర్మలను బట్టి మనిషి వ్యక్తిత్వం ఇది అని తెలిసేది. అందుకే ఎప్పుడూ అంచనాలకు పోకుండా పరీక్షించడం అలవాటు చేసుకోండి. భగవద్గీతలో స్పష్టంగా ఉంది, నిరాశ చెందవద్దు, బలహీనం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.